చేసుకోనంటేనేమో నువ్వు కొడతావు, చేసుకుంటా అంటేమో ఆయన కొడతాడు. మీ ఇద్దరు పొత్తులో నేను చత్తన్నా. నీ ఓవర్ డ్రామాలన్నీ కట్టిపెట్టే. ఈ ఇంట్లో వాళ్ళకి తెలియవేమో గానీ నీ గురించి నాకు పూర్తిగా తెలుసు. ఆదిత్య, వాళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడరా. తను నీకు వదిన అవుతుంది. రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో. ఏంటి, ఈవిడ గారికి రెస్పెక్ట్ కూడా ఇవ్వాలా? నిజం చెప్పాలంటే తన కాళ్ళని నేను పట్టుకోవడం కాదు, ఈవిడ గారే చేసిన తప్పుకి క్షమించమని సీత వదిన కాళ్ళ మీద పడాలి. ఆదిత్య, ఏమంటున్నావు? అంత పెద్ద తప్పు నేనేం చేశాను? చెప్పమంటావా? అయితే మీరందరూ వినండి. ఆ రోజు రోడ్డు మీద సీత వదినకి జరిగింది ప్రమాదం కానే కాదు. ఈ దుర్మార్గురాలే ఒక ప్లాన్ ప్రకారం వదిన్ని చంపించడానికి యాక్సిడెంట్ చేయించింది. ఆదిత్య, విన్నావా బాలు? సీతక్కని నేను చంపడానికి ప్రయత్నించానంట. అత్తయ్య చూస్తున్నారా? సీత నాకు అక్క మాత్రమే కాదు, నా ప్రాణం. అలాంటి దేవతకి అప్పుడు ప్రాణం మీదకి వచ్చిందని తెలిసి నేను ఎంతలా బాధపడిపోయానో. నా రక్తాన్ని దానం చేసి తనని కాపాడుకుంటే నా మీద ఇంతటి అభండాన్ని వేస్తాడా ఇతను? మావయ్య గారు చూస్తున్నారు కదా. తాతయ్య, మీరేంటి మాట్లాడట్లేదు? అయ్యో బాలు, నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుని ఈ ఇంట్లో అడుగు పెట్టినందుకు నాకు తగిన శాస్తే జరిగింది. ఈ నిందని నేను ఇంకా భరించలేను. నా వల్ల కాదు. ఇంకొక క్షణం కూడా నేను ఇక్కడ ఉండలేను. అమ్మా శశి, చూడండి, ఆపర్చునిటీస్ అనేవి వాటంతట అవే రావు, మనమే సృష్టించుకోవాలి. ఫీల్డ్లో నిలబడాలంటే టాలెంట్ మాత్రమే ఉంటే సరిపోదు, దూసుకుపోయే మెంటాలిటీ కావాలి. ఓకే, ఐల్ కాల్ యూ బ్యాక్. ఓకే సార్, మీ సిస్టర్ వచ్చారు. ఏంటి, అమూల్య వచ్చిందా? అవును సార్, మిమ్మల్ని కలవడానికి ఎవరో అబ్బాయిని కూడా తీసుకుని వచ్చారు. ఓకే, పంపించండి. అలాగే సార్. అన్నయ్య, అమలు, ఇతను నీతో పాటు. నమస్తే బాస్.
మీరేంటి ఇక్కడ? చందు, మా అన్నయ్య నీకు ముందే తెలుసా? తెలుసు, కానీ మీ అన్నయ్యగా కాదు. ముందు మీ ఇద్దరు కూర్చోండి. అమలు, చందు ఒకరోజు మన ఇంటికి కూడా వచ్చాడు. అసలు ఏం జరిగిందంటే, ఆ అబ్బాయి తిరిగి తెచ్చింది నా మంగళసూత్రాన్ని మాత్రమే కాదు, ఇది నా సౌభాగ్యం అనే ఫీలింగ్ని కూడా. అందుకే ఎలాగైనా నువ్వు మన ఆఫీస్లో అతనికి తగిన ఏదైనా జాబ్ నువ్వు ఇవ్వాల్సిందే. అది జరిగింది. అవునమ్ములు, చందు నీకెలా తెలుసు? తను నా ఫ్రెండ్ అన్నయ్య, మంచి రైటర్ కూడా. ఓ, వెరీ గుడ్. చందు, జాబ్ ఇస్తానని చెప్పాను, మరి అప్పుడు నువ్వు ఆఫీస్కి రాలేదే? సారీ బాస్, ఆ రోజు మీరిచ్చిన విజిటింగ్ కార్డ్ ఎక్కడో మిస్ అయిపోయింది, అందుకే నేను రాలేకపోయాను. మరి ఇప్పుడెలా వచ్చావు? అన్నయ్య, మన కంపెనీలో నువ్వేదైనా జాబ్ ఇస్తావని చందుని నేనే తీసుకొచ్చాను. ఏం కోయిన్సిడెన్స్ బాస్, మీరు రమ్మన్నప్పుడు నేను రాలేకపోయినా ఇప్పుడు మిమ్మల్ని ఇలా కలుస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది బాస్. ఎనీవేస్, ఆ రోజు అమ్మ చెప్పింది, ఇప్పుడు చెల్లి చెప్తుంది. గుడ్, వెరీ గుడ్. అన్నయ్య, నీకు ఆల్రెడీ చందు గురించి తెలుసు కదా, నువ్వు జాబ్ ఇస్తే కష్టపడి పనిచేస్తాడు. ఎస్ బాస్, మీరు ఎలాంటి జాబ్ ఇచ్చినా తప్పకుండా నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను. ఓకే, నీకు నేను జాబ్ ఇవ్వాలంటే ఒక కండిషన్. కండిషనా? ఏంటి బాస్? అదే, మాటకి ముందు ఆ బాస్ అనే మాటని మానే. ఓకే సార్. ఆఫీస్లో నాకు ఇంకో పిఏ అవసరం ఉంది. ఆ జాబ్ నీకు ఓకేనా? అడుక్కు తినేవాడికి బిర్యానీ పెడతానంటే వద్దంటాడా సార్? డబ్బులు ఓకే సార్. అయితే రేపే వచ్చి నువ్వు జాబ్లో జాయిన్ అయిపోవచ్చు. థ్యాంక్ యూ సార్. నో, ఇలాంటి ఫార్మాలిటీస్ ఏమవద్దు. కష్టపడే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. ఆకలి విలువ తెలిసిన వాళ్ళంటే మరీ మరీ ఇష్టం. చందు, నేను చెప్పాను కదా, అది మా అన్నయ్య అంటే. రైట్ సార్, రేపు పొద్దున్నే వచ్చి జాయిన్ అయిపోతాను. యా, విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఒక పరిచయం నాకు జీవితాన్ని ఇస్తుంది అనుకోలేదు. ఒక కవిత నాకు జీవితంలో ఇంద్రధనస్సుని చూపిస్తుంది అని నేను అనుకోలేదు. ఇక మీద నేను పిజ్జా బాయ్ని కాదు. అవును, ఇక మీదట నువ్వు నా బాయ్వి, నా బాయ్ ఫ్రెండ్వి. విడిపోతుందా
నీకేమైనా పిచ్చి పట్టిందా? శశి వదిన మీద అంత పెద్ద నింద వేయడానికి నీకు మనసులో వచ్చిందిరా? ఏంటి ఆదిత్య ఇది? క్షమాపణ చెప్తానొచ్చి మళ్ళీ నువ్వు ఇలా చేయడం ఏమైనా బాగుందా? మీరందరూ వాడు ఏం చేసినా పట్టించుకోకపోవడం వల్లే పొగరు వాడికి తలకెక్కింది. బాలన్నయ్య, నా తప్పేమీ లేదని ముందే చెప్పాను కదన్నయ్య. ఏంట్రా చెప్పేది? నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేస్తావా? ఇంట్లో ఒకరి మీద అభిమానాన్ని చూపిస్తూ ఇంకొకరి మీద ద్వేషాలు చూపించడం మంచిది కాదురా. మంచి చెడు అనే విచక్షణని వీడు పూర్తిగా కోల్పోయినట్టున్నాడు. రే, ఏదో చిన్నతనం, నీ తప్పుల్ని నువ్వే తెలుసుకుంటావని మేమంతా ఊరుకుంటే చివరికి నువ్విలా తయారయ్యావా? ఏంట్రా ఇది? శశిరేఖ గురించి నీకేం తెలుసురా? ఆ రోజు సీతకి ప్రాణం మీదకొస్తే తనే కదా రక్తాన్ని దానం చేసి సీత ప్రాణాన్ని కాపాడింది. అలాంటి పిల్ల మీద అంత పెద్ద అబాండం వేస్తే తను ఎలా తట్టుకుంటుందిరా? అమ్మా, నేను చెప్పింది అక్షరాల నిజం. కావాలంటే ఇప్పుడే మీ అందరి ముందు నిరూపిస్తాను. నోరు ముయిరా. తమ్ముడివి కదా అని ఊరుకుంటుంటే ఇంకా రెచ్చిపోతున్నావేంటి? అన్నయ్య, అసలు నిజం ఏంటో నీకు తెలీదన్నయ్య. చూశారు కదమ్మా, విన్నారు కదా వాడి మాటలు. వీడి వల్ల శశి కన్నీళ్లు పెట్టుకుంటూ లోపలికి వెళ్ళింది. ఏమగైత్యం చేసుకుంటుందేమో అని నాకు చాలా టెన్షన్గా ఉంది. బాలు, వీడి సంగతి తర్వాత. ముందు లోపలికెళ్ళి శశి ఏం చేస్తుందో వెళ్ళి చూడు. శశి, 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 ఎక్కడికి వెళ్ళింది? అమ్మా, శశి రూమ్లో లేదమ్మా. ఇప్పుడే కదరా తను లోపలికెళ్ళింది. ఇంతలోనే ఏమైంది? తాతయ్య, నాకెందుకో భయంగా ఉంది. అందరం ఇల్లంతా వెతుకుదాం. పదండి, రండి. పదండి. శశి, 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 ఎక్కడున్నావు శశి? శశి, తాతయ్య, శశి ఎక్కడైనా కనిపించిందా? ఏదమ్మా, ఎటు వెళ్ళిందో ఏంటో. సీత, తను కనపడిందా? లేదత్తమ్మా, ఎక్కడ కనిపించలేదు. అయ్యో, ఏంటమ్మా ఇది? అంతా వీడి వల్లే జరిగింది. ఆవేశంలో ఎక్కడికి వెళ్ళిందో, ఏం చేసుకుంటుందేమో అని నాకు చాలా భయంగా ఉందమ్మా. అత్తమ్మా, నేను ఆయనకి ఫోన్ చేసొస్తాను. సీత, ఏంటో చెప్పు. ఏమండి, ఇంట్లో శశి కనిపించట్లేదండి.
కనిపించకపోతే అక్కడికి వెళ్ళుంటుంది. దానికి ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? అయ్యో, మీకెలా చెప్పాలి? ఇంట్లో చాలా పెద్ద గొడవైందండి. ఆదిత్య శశిని అనరాని మాటలు అన్నాడు. లేనిపోని అభాండాలు వేసి దారుణంగా నిందించాడు. క్షమాపణ చెప్పమన్నా కూడా నేను చెప్పను అని అలాగే కూర్చున్నాడు. దాంతో శశి బోరున ఏడుస్తూ ఎక్కడికో వెళ్ళిపోయిందండి. ఏం అఘాయిత్యం చేసుకుంటుందోనని మేమంతా కంగారు పడుతున్నాం. మీరు తొందరగా రండి ప్లీజ్ అండి. సీత, నువ్వేం టెన్షన్ పడద్దు, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. సరే అండి. ఇంట్లో ఆదిత్యతో గొడవ జరగటం ఏంటి? కొద్దిసేపట్లో శశి కనిపించకుండా పోవడం ఏంటి? సీత అంత కంగారు పడుతూ ఫోన్ చేసిందంటే ఇదంతా కూడా శశిరేఖ ప్లాన్లో భాగమే అనుకోవాలా? ఒకవేళ నిజంగానే శశి ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే మై గాడ్, అప్పుడు ఏం జరుగుతుందో ఊహించడానికే భయంగా ఉంది. ఉన్నట్టుండి శశిరేఖ కనిపించకుండా పోవడం ఆశ్చర్యంగా ఉంది. బాలు, నాకెందుకో కంగారుగా ఉందిరా. ఒకసారి శశి వాళ్ళ నాన్నగారికి కాల్ చేసి అక్కడికి కానీ వెళ్ళిందేమో ఒకసారి కనుక్కో. అలాగేనమ్మా. చెప్పండి అల్లుడు గారు. మావయ్య, శశి అక్కడికి ఏమైనా వచ్చిందా? వాట్? శశి ఇక్కడికి రావడం ఏంటి? ఏం జరిగింది అసలు? జరగరందే జరిగింది మావయ్య. మావయ్య, అది విషయం. అసలే శశిరేఖకి ఆత్మాభిమానం ఎక్కువ. వాడేమో బుద్ధి లేకుండా మాట్లాడాడు. శశి బాగా హర్ట్ అయింది. మరి హర్ట్ అవ్వక తిడుతుంటే చిరునవ్వు నవ్వి ఊరుకుంటుందా? ఛీ, మీ ఇంట్లో ఇంత గొడవ జరుగుతుంటే నువ్వు అక్కడే ఉండి కూడా కంట్రోల్ చేయలేకపోయావా? సారీ మావయ్య, సిచ్యువేషన్ కంట్రోల్ తప్పుతుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. తప్పు చేసింది నీలాంటి ఖలీజాలైన మగాన్ని పెళ్లి చేసుకుని నా కూతురు నిజంగా తప్పు చేసింది. ఇదిగో, నా కూతురికి ఏమైనా జరిగిందో మీ ఇంట్లో ఒక్కరిని కూడా వదిలిపెట్టే సమస్య లేదు. పెట్టే ఫోను. విన్నారుగా మా మామయ్య ఎలా ఫైర్ అవుతున్నారో విన్నారు కదా. ఇదంతా ఆదిత్య గాడి వల్లే. మనందరం టెన్షన్ పడుతున్నట్టుగా శశి ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే అప్పుడు ఏం చేద్దాం చెప్పండి. లేదమ్మా, ఇక నేను టాలరేట్ చేయలేను. ఆదిత్య గాడు ఎక్కడా? ఆదిత్య గాడు ఎక్కడా? రేయ్ ఆదిత్య! అమూల్యమ్మ గారు, రత్తాలు ఏమైంది? ఘోరం జరిగిపోతున్నది కదేటి? రత్తాలు ఏమంటున్నావు? అదమ్మా ఈశ్యం, మాకైతే కాళ్ళు చేతులు ఆడటం లేదు. ఇంట్లో ఏం జరుగుతుందనని భయంతో వణికిపోతున్నావమ్మా. అర్థమైంది, పదండి. చిన్నయ్య, ఏంటిది? ఏం నువ్వు చేసింది? అమ్ములు, ఇన్నాళ్ళు నాలోనే దాచుకున్నాను. ఇంకా నా వల్ల కాదు.
ఈరోజు అందరి ముందు నిజాన్ని బ్లాస్ట్ చేశాను. నిజమేంటో ఆ దేవుడికే తెలియాలి. కానీ నువ్వు చేసిన పని వల్ల శశి వదిన ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అంటే ఆ తప్పు కూడా నీదే అవుతుంది కదా. అవును బాబు, అటు తిరిగి ఇటు తిరిగి చివరికి మీ మెడకే చుట్టుకుంటది కదేటి. రే ఆదిత్య, రే అమ్మ బాబోయ్, బాలు బాబు కోపంతో రెచ్చిపోతున్నట్టున్నాడు. ఇప్పుడు ఏడిసేస్తాడో ఏటో. నీకు చిన్న పెద్ద తేడా తెలీదా? మీ వదిన్ని పట్టుకుని నీ నోటికొచ్చినట్టు మాట్లాడతావా? అడిగేవాళ్ళు లేరనుకుంటున్నావా నిన్ను? బాబు మీ అందరికీ చెప్తున్నాను, నా కూతురికి జరగరానిది ఏదైనా జరిగితే మీ అందరి మీద గృహహింస కింద కేసు పెడతాను.